కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం వీరాపూర్లో కళ్యాణ్ లక్ష్మి డబ్బులు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు వివాహం అనంతరం కళ్యాణ్ లక్ష్మికి సాంబయ్య అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటికే కళ్యాణ్ లక్ష్మి చెక్కు విడుదలైనట్లు సాంబయ్య గుర్తించాడు. ఆ కళ్యాణ్ లక్ష్మి చెక్కు నిధులు మాజీ వీఆర్ఏ గణేష్ భార్య ఖాతాల్లోకి మళ్లించారు. ఈ విషయంపై ప్రజావాణిలో కలెక్టర్తో పాటు బీర్కూరు తహసీల్దార్కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. బీర్కూరు మండల్ కామారెడ్డి డిస్టిక్ డిసెంబర్ 11న మా అమ్మాయి మ్యారేజ్ జరిగిందండి. కళ్యాణ్ లక్ష్మి అప్లై చేయడానికి వెళ్తే ఇది ఆల్రెడీ 2019లోనే అప్లై అయిపోయిందని చూపిస్తుంది అక్కడ. మరి అది ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మండల్ ఆఫీస్లో ఉండే ఈఆర్ఏ గారే లేపుకున్నట్లు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డట్టు వచ్చిందండి. మా ఎంక్వైరీ మేము చేసుకుంటే ఆన్లైన్లో తీస్తే మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఆ పేపర్లు కావాలా ఈ పేపర్లు కావాలని మాకు 10 సార్లు దింపుతారండి. మరి మా ఏ పేపర్లు లేకుండా మా పైసలు ఇట్లా లేపుకున్నారండి. 1,116 రూపాయలు లేపుకున్నారు. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు లేపుకుంటారు? మరి దీంట్లో అందరు చేయి ఉంటేనే కదా సార్ వాళ్ళు లేపుకునేది. ప్రతి ఆఫీసర్ దీంట్లో ఉంటేనే. మా దగ్గరికి ఏమో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా, ఆర్ఏ వస్తారు, సెక్రటరీ వస్తారు, అందరు వస్తారు. మరి అప్పుడు ఎవరు లేకుండా ఎట్లా లేపుకున్నారు సార్ పైసలు? ప్రజావాణి కార్యక్రమంలో పవర్ సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు. ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్గా పెళ్లి చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అమౌంట్ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమకి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం వీరాపూర్లో కళ్యాణ్ లక్ష్మి డబ్బులు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు వివాహం అనంతరం కళ్యాణ్ లక్ష్మికి సాంబయ్య అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే కళ్యాణ్ లక్ష్మి చెక్కు విడుదలైనట్లు సాంబయ్య గుర్తించాడు. ఆ కళ్యాణ్ లక్ష్మి చెక్కు నిధులు మాజీ వీఆర్ఏ గణేష్ భార్య ఖాతాలోకి మళ్లించారు. ఈ విషయంపై ప్రజావాణిలో కలెక్టర్తో పాటు బీర్కూరు తహసీల్దార్కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం వీరాపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కును ఓ మాజీ వీఆర్ఏ తన భార్య ఖాతాలకు మళ్లించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్నా ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం లేదని తహసీల్దార్ కార్యాలయం వెళ్లి విచారణ జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. 2014 డిసెంబర్ 12వ తేదీన తన కూతురు వివాహం జరిగిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం బీర్కూరు తహసీల్దార్ కార్యాలయంలో సాంబయ్య అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని రోజుల తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కు మాజీ వీఆర్ఏగా పనిచేసిన గణేష్ భార్య ఖాతాలోకి నిధులు మళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో పాటు తహసీల్దార్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులు తనకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సాంబయ్య అనే వ్యక్తి కోరుతూ ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇతరుల ఖాతాకు మళ్లించిన ఘటనపై రెవెన్యూ అధికారులు కూడా విచారణ చేపట్టిన పరిస్థితి నెలకొంది. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థాంక్యూ భూపతి.